నమస్కారం అండి. వృశ్చిక రాశి జాతకులారా, మీ అందరికీ ఇది ఒక ముఖ్యమైన హెచ్చరిక. ఏప్రిల్ నెలలో గ్రహాల స్థితిగతులు మారుతున్న వేళ మీ రాశి చక్రంపై రాహుకేతువుల ప్రభావం అత్యంత తీవ్రంగా ఉండబోతోంది. అందుకే ఈ నెలలో మీ ప్రాణం పోయినా సరే నేను చెప్పబోయే ఆ 3 ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి. అక్కడ పొంచి ఉన్న ప్రమాదం మీ జీవితాన్ని, మీ కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందుల్లోకి నెట్టే అవకాశం ఉంది. సమయం చాలా తక్కువగా ఉంది. అసలు ఆ 3 ప్రదేశాలు ఏంటి? మీరు ఎందుకు అక్కడికి వెళ్ళకూడదు? వెళితే జరిగే పరిణామాలేంటి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. వృశ్చిక రాశివారు ఏప్రిల్ నెలలో పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు. కొన్ని చోట్లకు వెళ్ళకూడదు. ఒకవేళ మీరు నిర్లక్ష్యం వహించి వెళితే మాత్రం జీవితాంతం పేదరికాన్ని, కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. మీ ఇంట్లో లక్ష్మీదేవి నిలవదు సరికదా, ఉన్నది కూడా వెళ్ళిపోతుంది. దీనివల్ల పితృదోషాలు కలగడం, మీ కులదైవం మీపై ఆగ్రహించడం వంటివి జరుగుతాయి. ఎందుకంటే ఈ ఏప్రిల్ నెలలో రాహువు మరియు కేతువు తమ ఉగ్ర రూపాన్ని చూపిస్తున్నారు. దాదాపు 512 సంవత్సరాల తర్వాత ఏర్పడుతున్న ఒక అరుదైన గ్రహాల కలయిక వల్ల ఈ పరిస్థితి నెలకొంది. అందుకే మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు గనక ఈ నెలలో నేను చెప్పబోయే ఆ 3 ప్రదేశాలకు వెళ్తే మీరు ఇప్పటి వరకు చేసుకున్న పుణ్యం, మీ మంచి కర్మలు అన్నీ నాశనమైపోతాయి. మీ అదృష్టం మీకు ఎదురు తిరుగుతుంది. శని మరియు రాహువుల యొక్క తీవ్రమైన ప్రభావానికి మీరు గురవ్వాల్సి వస్తుంది. కానీ మీరు గనక కొంచెం తెలివిగా ఆలోచించి జాగ్రత్త వహించి నేను చెప్పిన ఆ 3 చోట్లకు దూరంగా ఉంటే ఈ ఏప్రిల్ నెల మీ జీవితంలోనే అత్యంత అద్భుతమైన నెలగా మారుతుంది. భగవంతుడి కృప మీపై ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తాండవిస్తుంది. మీరు ఏ పని మొదలుపెట్టినా అందులో విజయం మీ సొంతమవుతుంది. అడుగుపెట్టిన ప్రతి చోట ధనలాభం కలుగుతుంది. పోయిన నెలలో జరిగిన నవరాత్రుల వల్ల అమ్మవారి ఆశీస్సులు మీకు తోడుగా ఉన్నాయి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో ఎండలు ముదురుతున్న కొద్దీ సూర్యుడి కిరణాలు మీపై బలంగా పడతాయి. ఆ వేడి మీ జీవితంలో ఉన్న నెగిటివిటీని దహించివేసి మీకు సుఖ సంతోషాలను, సంపదను తెచ్చిపెడుతుంది. అయితే ఇదంతా జరగాలంటే మీరు ఆ 3 ప్రదేశాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే ఆ ప్రాంతాల్లో దుష్టశక్తుల ప్రభావం, ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయి. మీరు అటువైపు వెళ్ళడం వల్ల మీలో ఉండే పాజిటివ్ ఎనర్జీ అంతా నశించిపోయి ఆ నెగటివ్ శక్తులు మీపై ఆధిపత్యం చెలాయిస్తాయి. అవి మీతో పాటే మీ ఇంటికి కూడా రావచ్చు. దానివల్ల ఇంట్లో అనారోగ్యాలు కలగడం, అన్నపూర్ణాదేవికి కోపం రావడం, అనవసరమైన గొడవలు జరగడం వంటివి సంభవిస్తాయి. ఒక్కోసారి కుటుంబం 2 ముక్కలయ్యే ప్రమాదం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకుల వరకు వెళ్ళవచ్చు. మీ పిల్లలు చెడు సావాసాల వైపు మళ్లే అవకాశం ఉంది. శత్రువులు మీపై పైచేయి సాధిస్తారు. అందుకే మీ మంచి కోరి చెబుతున్నాను. ఈ ఏప్రిల్ నెలలో ఆ 3 ప్రదేశాల్లో పొరపాటున కూడా అడుగు పెట్టకండి. వృశ్చిక రాశి జాతకులారా, ఈ ఏప్రిల్ నెలలో మీ క్షేమం కోరి చెబుతున్నాను. ఆ 3 ప్రదేశాల వైపు వెళ్ళకపోవడమే మీకు, మీ కుటుంబానికి మంచిది. అసలు ఆ 3 చోట్లు ఏంటి అనే పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం. నిజానికి ఈ సంవత్సరం మొదలై 3 నెలలు గడిచిపోయాయి. ఈ 3 నెలల్లో మీ జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు చూసి ఉంటారు. మీరొకటి తలిస్తే మరొకటి జరిగింది. అనుకున్న పనులు అవ్వకపోగా కొత్త సమస్యలు, చికాకులు వచ్చి పడ్డాయి. మీ సొంత మనుషుల వల్ల, కుటుంబ సభ్యుల వల్ల కూడా మీరు మానసిక అశాంతిని అనుభవిస్తున్నారు. మీరు ఏదైనా చేద్దామన్నా ఏదో ఒకటి అడ్డం పడుతూనే ఉంది. దీనికి కారణం మీపై శనిదేవుడి వక్ర దృష్టి పడడమే కాకుండా కొన్ని ప్రతికూల శక్తులు మీపై ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. మీకు తెలియకుండానే మీరు వెళ్తున్న కొన్ని ప్రదేశాల వల్ల మీ పుణ్యఫలమంతా ఖర్చయిపోతోంది. అందుకే మీ ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షం నిలవడం లేదు. డబ్బు వస్తోంది కానీ వచ్చినట్టే వెళ్ళిపోతోంది. అప్పుల బాధలు, ఒకదాని తర్వాత ఒకటి వస్తున్న సమస్యలతో మీరు ఊపిరాడినంత ఉక్కిరిబిక్కిరవుతున్నారు. బయటపడదామన్నా దారి కనిపించడం లేదు.
అటు ఇంట్లో గొడవలు, ఇటు బయట ప్రశాంతత లేకపోవడం, మీకు తెలియకుండానే విపరీతమైన కోపం, చిరాకు వచ్చేస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఏదైనా ఒక చిన్న ఆశాకిరణం కనిపిస్తుంది. ఇక నా కష్టాలు తీరిపోతాయి అనుకునే లోపే చివరి నిమిషంలో అది కూడా చేజారిపోతోంది. మీ పనులన్నీ మధ్యలోనే ఆగిపోతున్నాయి. దీని వెనుక మీ శత్రువుల కంటి చూపు లేదా కొన్ని దుష్ట శక్తుల ప్రభావం ఖచ్చితంగా ఉంది. అవి మిమ్మల్ని ఒక బంధనంలో వేసి ఉంచాయి. మీరు ఈ సమస్యల నుండి బయటపడాలంటే ముందు ఆ ప్రతికూల శక్తుల చట్రం నుండి బయటకు రావాలి. మనం పనుల మీద, ప్రయాణాల మీద రకరకాల చోట్లకు వెళుతుంటాం. కానీ మనకు తెలియకుండానే కొన్ని అపవిత్రమైన ప్రదేశాల్లో అడుగుపెట్టినప్పుడు లేదా అక్కడ కాసేపు నిలబడినప్పుడు అక్కడి నెగిటివ్ ఎనర్జీ మనకు అంటుకుంటుంది. అదే మనతో పాటు మన ఇంటికి కూడా వస్తుంది. అప్పుడు మనల్ని రక్షించే కులదైవం, మన పితృదేవతలు కూడా మనకు దూరం అవుతారు. ఆ దుష్ట శక్తుల ప్రభావం ఉన్న చోట దేవతలు నిలవరు. ఆ ప్రతికూల శక్తుల కారణంగానే మనల్ని చల్లగా చూడాల్సిన దేవతలు, మన పురోగతిని కోరుకునే పితృదేవతలు మన ఇంటిని వదిలి వెళ్ళిపోతారు. ఎందుకంటే పవిత్రమైన శక్తులకు ఈ అపవిత్రమైన శక్తులు అస్సలు పడవు. అందుకే వృశ్చిక రాశి జాతకులారా, ముందుగా ఆ దుష్ట శక్తులను మీ ఇంటి నుండి బయటకు పంపించి లక్ష్మీదేవి కటాక్షం కలిగేలా పవిత్రమైన శక్తిని ఇంట్లోకి ఎలా ఆహ్వానించాలో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. అసలు మీరేం చెయ్యాలి, ఏం చెయ్యకూడదు అనే పూర్తి వివరాలు మీకు అర్థమయ్యేలా చెప్తాను. అయితే ఈ ముఖ్యమైన విషయాల్లోకి వెళ్లే ముందు మీకు గనక భక్తి ఉంటే మనస్ఫూర్తిగా కామెంట్ బాక్స్లో 3 సార్లు రాధే రాధే అని రాయండి. అలాగే ఇప్పటి వరకు నేను చెప్పిన ఈ ఇబ్బందులు మీ జీవితంలో నిజంగా జరుగుతున్నాయో లేదో కూడా నాకు తెలియచేయండి. మీ సమస్య ఏదైనా ఉంటే కామెంట్లో రాస్తే దానికి పరిష్కారం వెతికే ప్రయత్నం చేద్దాం. ఇక ఏమాత్రం సమయం వృధా చేయకుండా అసలు విషయంలోకి వెళ్దాం. ఈ వీడియోలో నేను చెప్పబోయే ప్రతి మాటను చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మీరు ఈ వీడియోను ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా అది మీరు చేసే అతిపెద్ద పొరపాటే అవుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న ఒక్కో సమాచారం మీ ఏప్రిల్ నెలను సురక్షితంగా మార్చడమే కాకుండా మీకు అఖండ లాభాలను తెచ్చిపెడుతుంది. మీ ఇంట్లోకి లక్ష్మీదేవి నడిచి రావాలంటే ఈ జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. అందుకే చేతులు జోడించి మరీ విన్నవిస్తున్నాను. వీడియోను చివరి వరకు చూడండి. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మీరు అస్సలు వెళ్ళకూడని ఆ 3 ప్రదేశాల గురించి చెప్తాను. వీటితో పాటు మీ అదృష్టం మళ్ళీ ప్రకాశించాలంటే ఏప్రిల్లో మీరు ఎక్కడికి వెళితే మంచిది, ఎక్కడికి వెళితే మీ ఇంట్లో ధనలక్ష్మి కొలువై ఉంటుంది, మీ మనసులో ఉన్న ఆందోళనలు తొలగిపోయి ప్రశాంతంగా నిద్ర పట్టాలంటే మీరు చేయాల్సిన పరిహారాలేంటి, ఇవన్నీ వివరంగా అందిస్తాను. ఈ ఏప్రిల్ నెల మీ జీవితాన్ని మార్చుకుంటుందో లేదో అనేది ఇప్పుడు మీ చేతుల్లోనే ఉంది. ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ దశ మారుతుంది, లేదంటే అనవసరమైన కష్టాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. వృశ్చిక రాశి జాతకులారా, మీరు గనక జాగ్రత్త పడకపోతే ఈ ఏప్రిల్ నెల మీ చేతుల్లో నుంచి జారిపోవడమే కాదు, మిమ్మల్ని మరిన్ని ఇబ్బందుల్లోకి నెట్టేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 ప్రదేశాల గురించి వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు ఆ చోట్లకు తరచుగా వెళుతూనే ఉన్నారు. మీ దగ్గర డబ్బు ఎందుకు నిలవడం లేదు? ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవ ఎందుకు జరుగుతోంది? మీ మనసు ఎప్పుడు ఎందుకు భారంగా ఉంటోంది? వీటన్నిటికీ కారణం మీరు వెళుతున్న ఆ ప్రదేశాలే. ఆ చోట్ల నుండి వచ్చే ప్రతికూల ప్రభావమే మీ జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తోంది. ఇప్పటి వరకు మీకు ఈ విషయం తెలియదు కాబట్టి పొరపాటు చేశారు. కానీ ఇకపై మాత్రం ఆ తప్పును అస్సలు చెయ్యకండి. మొదటి ప్రదేశం గురించి జాగ్రత్తగా వినండి. మీ చుట్టుపక్కల లేదా మీ బంధువుల్లోనో స్నేహితుల్లోనో ఒక వ్యక్తి ఉండి ఉంటారు. ఆ వ్యక్తి జీవితం మొత్తం కష్టాలతో నిండి ఉంటుంది. అప్పులు, అనారోగ్యం, తీరని సమస్యలు ఆ ఇంటిని చుట్టుముట్టి ఉంటాయి. నిజానికి ఆ వ్యక్తి గతంలో చేసిన కొన్ని తప్పుడు పనుల వల్ల లేదా వారి ఇంట్లో ఉన్న విపరీతమైన నెగటివ్ ఎనర్జీ వల్ల వారు ఆ స్థితిలో ఉంటారు. ఆ వ్యక్తి ఎవరో మీకే బాగా తెలుసు. మీరు తరచుగా వారిని కలవడానికో లేదా పలకరించడానికో వారి ఇంటికి వెళుతూ ఉంటారు. కానీ అక్కడే అసలు ప్రమాదం ఉంది. మీరు ఆ నెగటివ్ ఎనర్జీ ఉన్న ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులు
అక్కడి బాధలు, ఆ కన్నీళ్ళు అన్నీ కలిసి ఒక అదృశ్య వలయంలా మిమ్మల్ని చుట్టేస్తాయి. మీరు ఆ ఇంటి నుండి బయటకొచ్చినప్పుడు ఆ శక్తులు కూడా మీతో పాటే వచ్చేస్తాయి. వృశ్చిక రాశి వారైన మీ కర్మలు బాగున్నాయి. మీపై దైవ కృప ఉంది. పితృదేవతల ఆశీస్సులున్నాయి. కానీ మీరు అలాంటి చోట్లకు వెళ్ళినప్పుడు ఆ దుష్ట శక్తులు మీకున్న పాజిటివ్ ఎనర్జీని దూరం చేస్తాయి. అందుకే ఎక్కడైతే నిత్యం గొడవలు జరుగుతుంటాయో, ఎక్కడైతే అశాంతి రాజ్యమేలుతుందో అలాంటి ఇళ్లకు వెళ్ళడం ఈ ఏప్రిల్ నెలలో పూర్తిగా మానుకోండి. ముఖ్యంగా ఎక్కడైతే మనుషులు వ్యసనాలకు బానిసలై ఉంటారో, చెడు సావాసాలు చేస్తూ నిత్యం గొడవలు పడుతుంటారో ఆ ఇళ్లకు వెళ్ళడం ఇప్పుడే ఆపేయండి. అక్కడ నెగటివ్ శక్తులు తిష్టవేసి ఉంటాయి. మీరక్కడికి వెళ్ళడం మానేస్తే మీలోని సానుకూల శక్తికి ఎటువంటి ఢోకా ఉండదు. మీలో ఉన్న ఆ మంచి ఎనర్జీని కాపాడుకోవాలంటే అటువంటి వ్యక్తులు మీ పక్కింటి వారైనా, ఆప్తమిత్రులైనా, చివరకు ప్రాణానికి ప్రాణమైన బంధువులైనా సరే ఈ ఏప్రిల్ నెలలో మాత్రం వారి ఇంటి గడప తొక్కకండి. ఇక రెండో ప్రదేశం గురించి చెప్పే ముందు ఒక్క మాట. ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకోండి. ఎందుకంటే చాలామంది మనకు తెలియకుండానే ఈ తప్పు చేసి జీవితాంతం కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. వృశ్చిక రాశి జాతకులారా, ఈ ఏప్రిల్ నెలలో పొరపాటున కూడా శ్మశానాల దగ్గరకు కానీ, నిర్మానుష్యమైన ప్రాంతాలకు కానీ, లేదా ఊరి చివర ఉండే 4 రోడ్ల కూడలి దగ్గరకు కానీ వెళ్ళకండి. ముఖ్యంగా సూర్యాస్తమయం అయిన తర్వాత లేదా చీకటి పడ్డాక అటువైపు అస్సలు వెళ్ళొద్దు. మీరనొచ్చు, మాకేం పని అక్కడ, మేమెందుకు వెళ్తాం అని. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆఫీసు నుండి ఇంటికి వచ్చేటప్పుడు త్వరగా వెళ్ళాలనే ఆరాటంలో షార్ట్కట్ దారుల కోసం వెతుకుతుంటాం. లేదా రాత్రిపూట ప్రయాణాలు చేస్తున్నప్పుడు తెలియకుండానే అటువంటి దారుల్లో వెళ్తుంటాం. ఏప్రిల్ నెలలో ఎండలు తీవ్రంగా ఉన్నప్పుడు రాహుకేతువుల ప్రభావం కూడా చాలా బలంగా ఉంటుంది. ఇటువంటి సమయాల్లో శ్మశానాలు, పాడుబడిన భవనాలు, ఎవరూ లేని రోడ్ల మీద తృప్తి లేని ఆత్మలు, దుష్టశక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది. మీరు ఒంటరిగా అటువంటి చోట్ల నుండి వెళుతున్నప్పుడు మీ చుట్టూ ఉండే రక్షణ కవచం బలహీనపడుతుంది. అప్పుడు ఆ చీకటి శక్తులు మీకు తెలియకుండానే మీ బట్టలకు లేదా మీ శరీరానికి అంటుకుని నేరుగా మీ ఇంటి పవిత్ర గడప దాటి లోపలికొచ్చేస్తాయి. ఆ తర్వాతే అసలు కథ మొదలవుతుంది. ఇంట్లో ఉన్న చిన్నపిల్లల ఆరోగ్యం అకస్మాత్తుగా పాడవడం, మీకు లేదా మీ భార్యకు రాత్రిపూట భయంకరమైన కలలు రావడం, గుండె మీద ఏదో బరువు పెట్టినట్టు అనిపించడం వంటివి జరుగుతాయి. మీరు రెక్కలు ముక్కలు చేసుకుని సంపాదించిన సొమ్మంతా హాస్పిటల్ పాలవుతుంది. అందుకే దారి కాస్త దూరమైనా సరే, పెట్రోల్ కొంచెం ఎక్కువ ఖర్చైనా సరే, ఇటువంటి అపవిత్రమైన ప్రదేశాలకు ఈ నెలలో 100 మైళ్ళ దూరంలో ఉండండి. వృశ్చిక రాశి జాతకులారా, దారి కాస్త పొడవైనా సరే, పెట్రోల్ కొంచెం ఎక్కువ ఖర్చైనా పర్లేదు, కానీ ఏప్రిల్ నెలలో ఆ నిర్మానుష్య ప్రాంతాలకు మాత్రం దూరంగా ఉండండి. ఇక మూడో ప్రదేశం గురించి చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. ఎందుకంటే ఇది మీ జీవితాన్ని నిమిషాల్లో బుగ్గిపాలు చేసే అవకాశం ఉంది. ఈ నెలలో మీరు పొరపాటున కూడా మద్యం షాపులు, జూదపు అడ్డాలు లేదా అసాంఘిక పనులు జరిగే చోట్ల అడుగు పెట్టకండి. ఎక్కడైతే బూతులు మాట్లాడుకుంటూ ఒకరినొకరు మోసం చేసుకునే వాతావరణం ఉంటుందో అటువైపు వెళ్ళనే వెళ్ళొద్దు. మీ ప్రాణ స్నేహితులు వచ్చి ఎంత బతిమాలినా, ఒక్క 5 నిమిషాలు వచ్చి పక్కన కూర్చో చాలు, నువ్వేమీ తాగక్కర్లేదు అని ఒట్టు వేసి చెప్పినా సరే చేతులు జోడించి నమస్కారం పెట్టి అక్కడి నుండి వచ్చేయండి. అసలు రాహువుకి అత్యంత ఇష్టమైనవేంటో తెలుసా? వ్యసనాలు, నాశనం, మోసం మరియు చెడు పనులు. మీరు అటువంటి చోట్లకు వెళ్ళినప్పుడు మీరు చాలా పద్ధతిగా అక్కడ కూర్చున్నా సరే, అక్కడి కలుషితమైన గాలి, అక్కడ కూర్చున్న వారి చెడు ఆలోచనలు, వారి ఈర్ష్య మరియు వారు చేసిన పాపాల్లోని కొంత భాగం గాలి ద్వారా నేరుగా మీకు అంటుకుంటుంది. ఆ భయంకరమైన నెగటివ్ ఎనర్జీ మీ అదృష్ట ద్వారాలకు తుప్పు పట్టిన తాళం వేస్తుంది. అప్పుడు సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి కూడా మీ ఇంటి గుమ్మం వరకు వచ్చి అక్కడి నుండి తన దారి మార్చుకుని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మీరు బాధపడుతూ నా దగ్గరికి వచ్చి, మేము ఏ తప్పు చెయ్యలేదు కదా, మాకెందుకు ఈ కష్టాలు, సంపాదించిన డబ్బంతా ఎటుపోతోంది అని అడుగుతుంటారు. మిత్రమా, మీరు సంపాదించిన ఆ సొమ్మును
ఇటువంటి ప్రదేశాల్లో ఉండే దుష్ట శక్తులు, పాపాత్ముల నీడ తినేస్తాయి. అందుకే ఈ నెలలో అటువంటి సావాసాలకు, అటువంటి మనుషులకు దూరంగా ఉండండి. ఒంటరిగా ఉండడమే మీ ప్రాణానికి రక్షణ. ఇక 4వ ప్రదేశం మరింత ప్రమాదకరమైనది. దీని వలయంలో మీరు చాలా సులువుగా చిక్కుకుపోతారు. ఎవరైతే క్షుద్ర పూజలు చేస్తారో, చేతబడులు లేదా మంత్రతంత్రాల్లో మునిగి ఉంటారో అటువంటి వారి ఇంటికి వెళ్ళకండి. అక్కడ భోజనం అస్సలు చెయ్యకండి. అలాగే మీ ఎదుగుదల చూసి ఓర్వలేని వారి దగ్గరకు వెళ్ళొద్దు. ఒక్కోసారి మన చుట్టూ ఉండేవారే మనకు మేలు కోరేవారిలా నటిస్తారు. కానీ వారి మనసులో మన మీద ఎంత విషం దాగి ఉందో మనకు తెలియదు. మీకు ఎవరి మీదైనా కొంచెం అనుమానం ఉన్నా, మీ మనసు ఒప్పుకోకపోయినా సరే వారి ఇంటికి వెళ్ళి ఒక్క గ్లాసు మంచినీళ్లు కూడా తాగకండి. అది మీకు విషంతో సమానం. ఈ ఏప్రిల్ నెలలో రాహువు ప్రభావం వల్ల ఇటువంటి కుళ్ళు, కుతంత్రాలు ఉన్నవారు మరింత ప్రమాదకరంగా మారతారు. వారి చేతి ఆహారం తిన్నా, వారి ఇంట్లో నీళ్లు తాగినా మీ బుద్ధి మందగిస్తుంది. మీ ఎదుగుదల ఆగిపోతుంది. అప్పుడు మీ గ్రహాలు మీకు ఇవ్వాల్సిన మంచి ఫలితాలను కూడా ఇవ్వవు. మీ జీవితం ఒక్కసారిగా తలకిందులవుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ ఏప్రిల్ నెలలో రాహువు ప్రభావం వల్ల మీపై ఈర్ష్య పడేవారు మరింత క్రూరంగా మారే అవకాశం ఉంది. వారు ఇచ్చే ఆహారం కానీ, టీ లేదా కనీసం మంచినీళ్లు కానీ మీ శరీరంలోకి వెళ్ళాయంటే మీ ఎదుగుదల, మీ తెలివితేటలు పూర్తిగా స్తంభించిపోతాయి. మీకు అద్భుతమైన ఫలితాలు ఇవ్వాల్సిన గ్రహాలు కూడా పనిచేయవు. మీ అదృష్టం ప్రకాశించాల్సిన సమయంలోనే అంతా తలకిందులై మీ పతనం మొదలవుతుంది. అందుకే మీ ఇంట్లో ఉన్నది తిని తృప్తిగా ఉండండి. పచ్చడి మెతుకులు తిని పడుకున్నా పర్వాలేదు, కానీ అటువంటి పాపాత్ముల గడప మాత్రం తొక్కకండి. ఇక 5వ ప్రదేశం గురించి చెప్పేది మీ మెదడులో గట్టిగా గుర్తుపెట్టుకోండి. ఇది మీ ప్రాణానికే ముప్పు తెచ్చే విషయం. ఏప్రిల్ నెలలో మీరు ఏ లోతైన నదికి గాని, చెరువులు, సరస్సులు, చివరకు సముద్ర తీరాలకు కూడా సరదా కోసం లేదా స్నానాల కోసం వెళ్ళకండి. మీరు అనుకోవచ్చు, ఏప్రిల్ ఎండలు మండిపోతున్నాయి కదా, నీళ్ల దగ్గర ఉంటే కాస్త ప్రశాంతంగా ఉంటుంది, స్నానం చేస్తే హాయిగా ఉంటుంది అని. కానీ అక్కడే మీరు దెబ్బతింటారు. అదే మీరు చేసే అతిపెద్ద ప్రాణాంతకమైన పొరపాటవుతుంది. ఈ నెలలో రాహువు మరియు మంగళ గ్రహాల కలయిక వల్ల ఒక భయంకరమైన యోగం ఏర్పడుతోంది. ఇది నేరుగా నీటి ప్రమాదాలకు దారితీస్తుంది. మండుతున్న ఎండల్లో లోతైన నీటి ప్రాంతాల వద్ద జలపిశాచాలు, ప్రతికూల శక్తుల సంచారం ఎక్కువగా ఉంటుంది. అవి మిమ్మల్ని తమ వైపు ఆకర్షించి ప్రమాదంలోకి నెట్టేస్తాయి. పైన నీరు ప్రశాంతంగా కనిపిస్తుంది, కానీ లోపల మృత్యువు మీకోసం వేచి చూస్తూ ఉంటుంది. మీరు చేసే ఒక చిన్న అజాగ్రత్త, అకస్మాత్తుగా కాలు జారడం లేదా నీటి లోతును తప్పుగా అంచనా వేయడం వల్ల మీ నిండు 100 ఏళ్ల జీవితం ఒక్క నిమిషంలో ముగిసిపోయే ప్రమాదం ఉంది. మీ కుటుంబం జీవితాంతం కన్నీరు పెట్టేలా చేస్తుంది. ఈ మధ్యకాలంలో రీల్స్ చేయడం కోసం లేదా సోషల్ మీడియాలో చూపించుకోవడం కోసం ప్రమాదకరమైన నీటి ప్రదేశాల్లోకి దిగే అలవాటు పెరిగింది. రాహువు అటువంటి వారికి అస్సలు అవకాశం ఇవ్వడు. ఒక్కసారి మోసం చేశాడంటే కోలుకోవడానికి కానీ, కనీసం కేక వేయడానికి కూడా సమయం ఉండదు. అందుకే తెలియని నదులు, చెరువులకు ఈ నెలలో దూరంగా ఉండండి. ప్రాణం ఉంటేనే కదా ఏదైనా సాధించేది. వృశ్చిక రాశివారు ఈ 5 ప్రదేశాలకు దూరంగా ఉంటే మీపై ఉన్న 90% గండాలు తొలగిపోయినట్టే. రాహుకేతువులు మీ జుట్టు కూడా పీకలేరు. అయితే ఇన్ని జాగ్రత్తలతో పాటు ఈ ఏప్రిల్ నెలలో మీరు ఖచ్చితంగా వెళ్లాల్సిన 3 పుణ్య ప్రదేశాలున్నాయి. ఆ చోట్లకు వెళ్తే మీ జీవితం పూర్తిగా మారిపోతుంది. మూసుకుపోయిన మీ అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయి. సాక్షాత్తు లక్ష్మీదేవి మీ ఇంటికి నడిచి వస్తుంది. ఆ ప్రదేశాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. వృశ్చిక రాశి జాతకులారా, ఇప్పటి వరకు మనం వెళ్ళకూడని ప్రదేశాల గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఏప్రిల్ నెలలో మీ జీవితాన్ని మార్చే ఆ 3 అద్భుతమైన చోట్ల గురించి వినండి. మీ అదృష్టానికి పట్టిన తుప్పు వదిలిపోయి మీరు ఆశ్చర్యపోయేలా కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. సాక్షాత్తు ఆ మహాలక్ష్మి మీ ఇంట అడుగు పెడుతుంది. మొదటి ప్రదేశం ఏదైనా ఒక పురాతన శివాలయం లేదా శ్రీ మహావిష్ణువు వెలసిన ఆలయం. ఈ మండుతున్న ఎండల్లో
మీరు ఏదైనా చల్లని పురాతన శివాలయంలోకి వెళ్ళండి. అక్కడ ప్రశాంతమైన వాతావరణంలో నగ్న పాదాలతో ఆలయంలోకి ప్రవేశించి పూర్తి భక్తితో శివలింగానికి ఒక బిందెడు చల్లటి నీరు, కొన్ని బిల్వ పత్రాలు సమర్పించండి. అలా చేసిన మరుక్షణమే మీ జన్మజన్మల పాపాలు, మీకు తగిలిన శాపాలు అన్నీ కడిగివేయబడతాయి. లోకాన్ని భయపెట్టే రాహుకేతువులు కూడా ఆ పరమశివుడికి పరమ భక్తులు. ఆయన ముందు వారు వణికిపోతారు. మీరు శివుడి శరణు వేడితే ఆ క్రూర గ్రహాలు మీ జుట్టు కూడా పీకలేవు. సరికదా, పైగా మిమ్మల్ని రక్షించడం మొదలు పెడతాయి. ఆలయంలో వినిపించే ఆ గంటల శబ్దం, అక్కడి పవిత్రమైన శక్తి మీ మెదడులో ఉన్న నెగిటివిటీని, డిప్రెషన్ని పూర్తిగా బయటకు లాగిపారేస్తాయి. ఆలయ మెట్ల మీద కాసేపు ప్రశాంతంగా కూర్చుని కళ్ళు మూసుకుని మీ మనసులో ఉన్న బాధను, పేదరికాన్ని ఆ భోళాశంకరుడికి చెప్పుకోండి. మీరు అక్కడి నుండి బయటకు వచ్చేటప్పుడు మీ తల మీద ఉన్న 100 కిలోల బరువు దిగిపోయినంత తేలికగా అనిపిస్తుంది. ఇన్నాళ్లుగా అటకెక్కిన పనులన్నీ అద్భుతమైన రీతిలో పూర్తి కావడం మీరు గమనిస్తారు. ఇక రెండో ప్రదేశం ఏదైనా గోశాల లేదా అనాథ శరణాలయం. ఈ ఏప్రిల్ నెలలో సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు కదా. ఇలాంటి సమయంలో నోరు లేని జీవాలకు, పక్షులకు మరియు అవసరంలో ఉన్న పిల్లలకు నీరు, ఆహారం చాలా అవసరం. మీరు ఈ నెలలో ఏదైనా గోశాలకు వెళ్ళి మీ స్వహస్తాలతో గోమాతకు పచ్చగడ్డి తినిపించినా లేదా తాగడానికి చల్లని నీరందించినా ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ ఖాతాలో పడతాయి. ముక్కోటి దేవతల ఆశీస్సులు మీ ఖాతాలో పడతాయి. కర్మఫలాన్ని ఇచ్చే శనిదేవుడు ఈ నిస్వార్థ సేవకు ఎంతగానో సంతోషిస్తాడు. మీకున్న ఏల్నాటి శని లేదా అర్ధాష్టమ శని ప్రభావం వల్ల మీరు పడుతున్న బాధలన్నీ సున్నా అయిపోతాయి. లేదా ఏదైనా అనాథ శరణాలయానికి కానీ, పేద పిల్లలు ఉండే చోటుకు కానీ వెళ్ళి వారికి ఏవైనా తీపి పదార్థాలు పంపిణీ చేయండి. ఈ ఎండల్లో వారికి చల్లని ఐస్ క్రీం లేదా పానీయాలు ఇప్పించండి. ఆ పసిపిల్లల ముఖాల్లో కనిపించే ఆ చిరునవ్వు, ఆ గోమాత లోపలి నుండి ఇచ్చే దీవెన మీ కష్టాలన్నిటినీ దూరం చేస్తాయి. ఎవరైతే ఆపదలో ఉన్నవారికి, నోరు లేని జీవాలకు సహాయం చేస్తారో అటువంటి వారిని లక్ష్మీదేవి ఎప్పటికీ వదిలి వెళ్ళదు. మీరు ₹1 ఖర్చు చేస్తే ఆ విశ్వం మీకు 1000 రూపాయలు తిరిగి ఇస్తుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఆ పసిపిల్లల ముఖాల్లో కనిపించే ఆ చిరునవ్వు, ఆ గోమాత మనస్ఫూర్తిగా ఇచ్చే దీవెన మీకున్న అడ్డంకులన్నిటినీ తొలగిస్తాయి. ఎవరైతే నోరు లేని జీవాల మీద, పేదవారి మీద దయ చూపిస్తారో అటువంటి వారిని లక్ష్మీదేవి ఎప్పుడూ వదిలిపెట్టదు. మీరు అక్కడ పెట్టే ₹1 ఈ విశ్వం మీకు 1000 రెట్లు చేసి తిరిగి ఇస్తుంది. ఇక మూడో ప్రదేశం, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. మీరు ఎటువంటి సాకులు చెప్పకుండా వెళ్లాల్సిన చోటు. అది మరేదో కాదు, మీ ఇలవేల్పు లేదా మీ కులదైవం వెలసిన పుణ్యక్షేత్రం. నిజానికి మనమంతా చేసే అతిపెద్ద పొరపాటు ఇదే. ప్రపంచమంతా తిరిగి రకరకాల మొక్కులు మొక్కుతాం. పెద్ద పెద్ద క్షేత్రాలకు వెళ్ళి దర్శనాలు చేసుకుంటాం. కానీ మన వంశాన్ని, మన ఇంటిని కాపాడే మన కులదైవాన్ని మాత్రం మర్చిపోతుంటాం. ఈ ఏప్రిల్ నెలలో కాస్త సమయం కేటాయించి మీ కుటుంబ సభ్యులతో కలిసి మీ కులదైవం దర్శనం చేసుకోండి. ఒకవేళ ఆ క్షేత్రం చాలా దూరంలో ఉండి మీరు వెళ్ళలేని పరిస్థితి ఉంటే కనీసం మీ ఇంట్లోనే ఒక మూలన శుభ్రం చేసి వారి పేరు మీద ఒక నెయ్యి దీపం వెలిగించి ప్రత్యేక పూజ చేసుకోండి. గుర్తుంచుకోండి, మీ కులదైవం ప్రసన్నమైతే ఈ ప్రపంచంలో ఏ దుష్ట శక్తి, ఏ తంత్ర మంత్రాలు, ఏ గ్రహాల ప్రభావం కూడా మిమ్మల్ని ఏమీ చెయ్యలేవు. ఎందుకంటే వారే మీ వంశానికి ప్రధాన రక్షకులు. మీరు వారి సన్నిధికి వెళ్ళి మీ తప్పులను క్షమించమని కోరుకుని వారి ఆశీస్సులు తీసుకుంటే మీ ఇంట్లో ఉన్న వాస్తు దోషాలు, నిత్యం జరిగే గొడవలు, దారిద్ర్యం అన్నీ శాశ్వతంగా తొలగిపోతాయి. మీ కుటుంబంలో మళ్ళీ ఐకమత్యం పెరుగుతుంది. మీ ఇంట్లో ధనధాన్యాలకు కొదవ ఉండదు. మీ తర్వాతి తరాలు కూడా సుఖంగా బతికేలా ఆ దైవం కరుణిస్తుంది. మిత్రులారా, చూశారు కదా, ఈ ఏప్రిల్ నెలలో మిమ్మల్ని ప్రమాదాల నుండి రక్షించి అదృష్టవంతులుగా మార్చే ఆ రహస్య విశేషాలు ఇవే. నేను మీకు సరైన మార్గాన్ని చూపించాను. ఇక ఆ దారిలో నడవాలా వద్దా అనేది పూర్తిగా మీ ఇష్టం.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మీ రాశికి ఈ ఏప్రిల్ నెల ఒక వరంగా మారుతుంది. వృశ్చిక రాశి జాతకులారా, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని షేర్ చేసి వారిని కూడా ప్రమాదాల నుండి కాపాడండి. మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము చేసే ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన వీడియోలు మీకు వెంటనే అందుతాయి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. సర్వే జనా సుఖినో భవంతు. జై మాతాది.